మార్కెట్లో ఉన్నటువంటి నాకు తోడుగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు. మేము అందరం కూర్చొని మాట్లాడింది ఏంటంటే వాళ్ళు కట్ చేయాలన్నది గేదె పాలని, మా దగ్గర ఉన్నదే గేదె పాలు. కౌ మిల్క్ తీసుకోవాలి, కౌ మిల్క్ మీద లాభం వస్తుంది, అన్ని పాలు మేము అమ్మట్లేదు. ఇప్పుడు కూడా 53 విలేజెస్ నుంచి ప్యూర్ బఫెలో మిల్క్ మాత్రమే మేము కలెక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏజెంట్ వ్యవస్థని కూడా 2017 నుండి తగ్గించుకుంటూ మా సొంతంగానే మేము సెంట్రల్ని తయారు చేసుకుంటూ అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ని పెట్టేసుకొని విలేజ్లో కూడా మా సొంతంగానే కలెక్ట్ చేసుకుంటున్నాం. రైతు నుంచి నేరుగానే తీసుకుంటాం మేము పాలు. థర్డ్ పార్టీ అక్కడ లేదు సార్, ఏజెంట్కి అనేది లేదు. అక్కడ రేట్ ఉందా, ప్రాబ్లం ఉందా, పేమెంట్ ఉందా, అన్నీ మా పరిధిలోనే జరిగే విధంగా ప్రొక్యూర్మెంట్ని తీసుకుంటున్నాం. 80% మా సొంత మిల్కే ఉంది, ఒక 20% ఏజెంట్ వ్యవస్థ ఉంది. అది కూడా నా బంధుమిత్రులదే, అంటే దగ్గర వాళ్ళది, మంచి వాళ్ళది, క్వాలిటీ ఇవ్వగలిగిన వాళ్ళు. మనం ఇక్కడ పాలమ్మ విధానంలోకి వచ్చిన తర్వాత, ఈ సాంబశివ బ్రాండ్లోకి వచ్చిన తర్వాత పాలు అనేది ఫ్యాక్చరైజర్, హోమనైజర్ చేసి అమ్మట్లేదు. మార్నింగ్ 5:30కి ఒక 2-3 డైరీ ఫార్మ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేమే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఇంకొక రకంగా కానీ ఒక 2-3 విలేజెస్లో 4 విలేజెస్ మొత్తం 4 డైరీ ఫార్మ్స్ని పెట్టించాను. అవి చక్కగా నడుస్తుంది. అక్కడి నుంచి నేను పాలు తీసుకుంటాను. 5:30 కల్లా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 6కి నాకు పాలు ఇస్తారు. మార్నింగ్ 6 గంటల కల్లా నాకు పాలు ఇస్తారు. 6 గంటల నుంచి 45 నిమిషాల నుంచి 1 అవర్ పడుతుంది అద్దంకికి ఒంగోలు కవర్ చేయడానికి. మేము ఇంతవరకు మాత్రమే ఈ పరిధిలో మాత్రమే ఉన్నాం, అంతకంటే లాంగ్ లేము. 40 కిలోమీటర్స్, 45 కిలోమీటర్స్. మనకి 6 గంటలకు వాళ్ళు ఇస్తారు సార్, 6 గంటలకు పాలు ఇస్తారు. 7 గంటలకల్లా మనం మార్కెట్కి మన షాప్లో మనం అన్లోడ్ చేస్తాం. 9:30 వరకు మాత్రమే మనం కస్టమర్కి ఇస్తాం. మా దగ్గర బోర్డు కూడా అలాగే పెట్టుంటుంది, ప్రతి షాపులో 9:30 వరకు మాత్రమే ఫ్రెష్ మిల్క్ దొరకబడును అని పెట్టుంటుంది. 9:30 తర్వాత ఎవరైనా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే పాలు, లేదంటే చెడిపోతాయి. పాలు ఉందండి, పెరుగు, నెయ్యి, జొన్ను, జీరా, మజ్జిగ, పన్నీరు అన్నీ ఉన్నాయి. కరడిపోతుందండి, కరడిపోతుంది. మేము పాల మీద కూడా కరడే ఎక్కువ అమ్ముతాం. బఫెలో కరడు కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మనకి చెప్తారు దాని ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఇలాగని. ప్యూర్ బఫెలో కాబట్టి వాళ్ళకి పూర్తి వేరియేషన్స్ తెలిసిపోతుంది. ఇవి సాంబశివ మిల్క్ డైరీ పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఫ్రెష్ గా గేదెల దగ్గర నుంచి అప్పుడే పిండి తీసుకొచ్చిన వెన్న శాతం గానీ అన్ని బాగుంటాయి. 4-5 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాము. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా అవైలబుల్ లో ఉంటారు. షాప్ రన్నింగ్ లో ఉంటది. గుడ్ క్వాలిటీ నెయ్యి గానీ, పెరుగు గానీ, పాలు గానీ 3 బాగుంటాయి. ఇప్పటి వరకు మనం కొద్దిగా గొప్ప ఒక ఒంగోలు వచ్చేసి ఒక 2-3 పార్లర్స్ అందుబాటులో పెట్టామండి. 3 పార్లర్స్ పెట్టాం. ఒంగోలు వచ్చేసి గోరంట్ల సినిమాస్ అని ఒక ఓల్డ్ శ్రీనివాస శ్రీదేవి థియేటర్స్ అంటారు, అక్కడ ఫస్ట్ ఒక షాప్ని పెట్టాం. మంచిగా రన్ అవుతుంది. అక్కడ కస్టమర్స్ అందరూ కూడా ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు, మాకు ఏ విధంగా చెప్తారనేది అర్థమవుతూ ఉంటుంది. రెండో షాప్ వచ్చేసి గోపాలపురం, అదే ఆ థియేటర్ పక్క సందులోనే ఉంటుంది. మూడో షాప్ వచ్చేసి సంతపేట సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంటుంది. అద్దెంకి వచ్చేసి భవానీ సెంటర్ ఫస్ట్ పెట్టింది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ తీసుకొని వాడుతున్నటువంటి వాళ్ళు, పాలు డైలీ రెగ్యులర్గా మా కస్టమర్స్ కానీ, నెయ్యి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కానీ, హైదరాబాద్ కానీ పక్క దేశాలకు కానీ మాకు ఫోన్ చేసి డైలీ ఒక 2-3 పార్సిల్స్ ఉంటాయి. ఒక 5 కేజీలను 10 కేజీలను ఖచ్చితంగా ఉంటాయండి. ఒకసారి చూసిన వాళ్ళు మా ఫోన్ నెంబర్లు కూడా మేము ఫీడ్ చేసుకొని దాదాపుగా ఒక 100-150 కస్టమర్స్ బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీడ్ చేసుకొని అమౌంట్ కొట్టారా, కొట్టిన తర్వాత వేయాలి అలాంటివి కూడా పని లేదు. ఏ గ్రామం అనేది మాత్రమే మేము ఫీడ్ చేసుకొని రాసుకొని ఉంటాం. ఖచ్చితంగా మాకు పేమెంట్ చేస్తారు, ఖచ్చితంగా మేము వాళ్ళకి పంపిస్తున్నాం సార్.